నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రోడ్డు ప్రమాదాల నివారణ గమ్యం చేరడం ప్రధాన లక్ష్యంగా అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక రవి ఫంక్షన్ హాల్లో వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని శనివారం ఎస్పీ నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. జిల్లాలో 2024 సంవత్సరంలో 278 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించగా 2025 సంవత్సరంలో జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న పటిష్ట చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగామని 58 మరణాలు తగ్గించగలిగామని అన్నారు. ఈ శిబిరం ద్వారా 500కు పైగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, అదేవిధంగా హెవీ వెహికల్స్ డ్రైవర్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంటు, లయన్స్ క్లబ్, అదేవిధంగా గ్లోబల్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో మన జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి వీళ్ళందరికీ, డ్రైవర్స్ అందరికీ కూడా ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా ఈరోజు 500 పైచిలకు డ్రైవర్స్ అందరూ కూడా ఈ యొక్క శిబిరాన్ని రిజిస్టర్ చేసుకొని వాళ్ళు కంటి పరీక్షలను ఎదుర్కొని అవసరం ఉన్న వారికి ఉచితంగా లయన్స్ క్లబ్, అదేవిధంగా గ్లోబల్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కళ్ళద్దాల పంపిణీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకా మెరుగైన చికిత్స కావాల్సినటువంటి వాళ్ళకు కూడా ఎవరికైనా ఆపరేషన్ రిలేటెడ్ సజెస్ట్ చేసినా, డాక్టర్ చేసినా దానికి కూడా వీళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ప్రజల శ్రేయస్సుని, రోడ్డు ప్రమాదాల నివారణ అనేటువంటి లక్ష్యంతో ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో మనం మా గౌరవ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం జిల్లా కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో ఈ ఉచిత కంటి శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రాం అనేది ఒక ప్రోగ్రాం మాదిరిగా కాకుండా ప్రతి నెలలో ఇది ఒక ఉద్యమం లెక్క ప్రజల్లోకి తీసుకెళ్ళి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి, ప్రజలను ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది. మనం గమనిస్తే భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 1,35,000 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 6,500 మంది సుమారు మనకు ప్రతి సంవత్సరం ఈ యొక్క రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. మన సూర్యాపేటలో కూడా గత సంవత్సరం చూసుకుంటే 220 మంది మనకు ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోవడం జరిగింది. ఈ యొక్క నెంబర్ని మనం తగ్గించాలి, రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి, రోడ్డు ప్రమాద బాధితులను తగ్గించాలి, రోడ్డు ప్రమాద మృతులను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క డ్రైవర్ డిఫెన్సివ్ డ్రైవింగ్ని అలవాటు చేసుకోవాలి. మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు వస్తున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్ని మార్చుకోవాలి. 360 డిగ్రీలలో మనం చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఆ ప్రమాదానికి అనుగుణంగా మన డ్రైవింగ్ని మనం తప్పించుకునే విధంగా మన డ్రైవింగ్ని మార్చుకోవాలి. అదేవిధంగా రోడ్ సైడ్ మీద పరిమితమైనటువంటి వేగం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్లు పెట్టుకోవడం, అదేవిధంగా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయకపోవడం, ర్యాష్ డ్రైవింగ్ చేయకపోవడం, వీటన్నిటినీ మనం డిఫెన్సివ్ డ్రైవింగ్లోకి పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను మరింతగా తగ్గించాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది.